క్రీస్తులో నేను చెప్పబోయేది 99వ కీర్తన. యెహోవా రాజ్యం చేయుచున్నాడు జనములు వెనుకను, ఆయన కెరూబు మీద ఆసీనుడై ఉన్నాడు భూమి కదలను. సీయోనులో యెహోవా మహోన్నతుడు, జనములన్నిటి పైన ఆయన హెచ్చి ఉన్నాడు. భయంకరమైన గొప్ప నామమును వారు స్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు. యథార్థతను బట్టి నీవు న్యాయం ప్రేమించి రాజును స్థిరపరచి ఉన్నావు. యాకోబు సంతతి మధ్య నీవు నీతి కార్యములను జరిగించి ఉన్నావు. మన దేవుడైన యెహోవా మహోన్నతుడు. ఆయన పాదపీఠం చేతి సాగిలపడి ఆయన పరిశుద్ధుడు. ఆయన యాజకుల్లో మోషే అహరోనులు ఉండెను. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారిలో సమయాలు ఉండెను. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చెను. మేఘస్తంభం నుండి ఆయన వారితో మాట్లాడెను. వారు ఆయన శాసనములను అనుసరించిరి. ఆయన తమకిచ్చిన కట్టడలను వారిని అనుసరించిరి. యెహోవా మా దేవుని వారికి ఉత్తరం ఇచ్చితివి. వారి క్రియలను బట్టి ప్రతీకారం చేయుచునే వారి విషయంలో పాపం పరిహరించు దేవుడవైతివి. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి. ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడుడి.